ఈ మధ్య ప్రతి దానికి వాడిని వెనకేసుకుని వస్తున్నావు? మంచివాళ్ళని మంచివాడు అని చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదక్కా. ఏంటి వాడి మంచితనం? తాగుబోతాడు, తిరుగుబోతాడు. కనీసం ఇంట్లో తండ్రి దగ్గరే విలువలేనివాడు. అలాంటి వాడేదో శ్రీరామచంద్రుడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు. నువ్వు ఎన్నైనా చెప్పు, ఆ అబ్బాయి తన మెడలో తాళి కట్టిన తర్వాత విజయశాంతి తన భార్య. అది దాని మనసు అంగీకరించడానికి 2-3 రోజులు సమయం పట్టొచ్చు. ఆ తర్వాత అయినా సరే అది అత్తగారింటికి వెళ్లాల్సిందే. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకొని నోరు మూసుకొని ఉండండి. విజయ, సూటిగా అడుగుతున్నాను, నీ మెళ్ళో ఆ తాలిబొట్టు ఉండడం నీకిష్టమేనా? ఇష్టం లేకుండా కట్టిన తాళి ఇష్టమెలా అవుతుందక్కా? అసలు ఇప్పుడు దీని గురించి నేనేం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. అసలు జరిగింది తలుచుకుంటే ఇలా ఎలా జరిగిందని నాకు అర్థం కావట్లేదు. సరే, నీకిష్టం లేనప్పుడు నీ చేత్తో ఆ తాలిని తీసేయలేకపోవచ్చు. చట్టం, న్యాయమని ఒకటున్నాయి కదా. లాయర్ గారిని పిలిపిస్తాను, విడాకులు ఇప్పించమని అడుగుదాం. అక్కా, అమ్మ ఇష్టం లేదని చెప్తుంది కదా. అమ్మ ఇష్టం నీ ఇష్టం కాదు, విజయ్ ఇష్టం ఇక్కడ ముఖ్యం. తనకిష్టం లేనప్పుడు తన జీవితం నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ చెప్పినట్టు మెడలో నుంచి తాళి తీసేయలేకపోవచ్చు. న్యాయస్థానానికి వెళ్తే వాళ్లే తీసి వాడి చేతిలో పెడతారు. ఆ తర్వాత ఇంకొక మంచి సంబంధం చూసి విజయ్కి పెళ్లి చేయొచ్చు. తను రాలేదంటే మీ వదిన రాదు. అవునరా, తన కోపం నాకు తెలుసు. తన చెల్లి మెళ్ళలో ఇష్టం లేకుండా తాళి కట్టావన్న కోపంలో తన ఇంటికి రాకుండా అట్నుంచి అట్టే వెళ్ళిపోయింది. నువ్వు విజయశాంతి కోసం వెళ్ళినా తనని పంపిస్తుంది. మీ వదిన వస్తుందన్న నమ్మకం అయితే నాకు లేదు. అదేంది నా అట్టంటావు? నువ్వేం తప్పు చేసినావు? నేను కదా తప్పు చేసినాను. తమ్ముడు తప్పు చేసినా ఆ తప్పు అన్నది కూడా అవుతుందిరా. నా తప్పును నువ్వు మోయడం లేదా? అది వేరు, ఇది వేరునా? ఎలా వేరవుతుందిరా? మీ వదిన సంగతి నాకు బాగా తెలుసు. మండపం నుంచి నేరుగా చెల్లెల్ని తీసుకొని వెళ్ళిపోయింది అంటే మళ్ళీ వచ్చే ఉద్దేశం లేదనే కదా అర్థం. కుదిరితే నువ్వు వెళ్ళి విజయశాంతికి నచ్చజెప్పి తనను తీసుకురావడానికి ప్రయత్నించు. తన వెంట మీ వదిన వస్తుందా రాదా అనేది తర్వాత చూద్దాం. ఓనా, అట్టంతా మాట్లాడబాక. ఇప్పుడుదా నేను విజయశాంతి కోసం పోదాం అనుకుంటాను. నా మీద కోపంతో వదినమ్మ నీకు దూరం అవడం ఏంది? అట్ట దూరం అవుతా ఉంటే నేనట్ట చూస్తా ఊరుకుంటాను. ముందు మా వదినమ్మ, తర్వాత విజయశాంతి. రే, నా గురించి ఆలోచించకరా, ముందు నీ భార్య గురించి ఆలోచించు. ఎట్టా ఆలోచిస్తానా? నా మీద కోపంతో వదినమ్మ ఇంటికి రాకుండా ఉంటానంటే చూస్తా ఊరుకుంటానా ఏమి? ఓయ్, కాలు పట్టుకోనైనా వదినమ్మని ఇంటికి తీసుకొస్తా, నువ్వేం బాధపడ మాకు. బాధపడడానికి ఏముందిరా? తనకి నచ్చినట్టు తను ఉంటుంది కానీ మనకి నచ్చినట్టు ఉండాలని లేదు కదా. అట్టనా? తాళి కట్టిన భర్తవు నువ్వు. భర్త నేడు వదిలిపెట్టి చెల్లెల కోసం వాడు ఉంటుందా? ఒకవేళ ఉండాలన్నా నేనట్ట ఉండనిస్తాను. నువ్వు బాధపడమాక. మా వదినమ్మతో నేను మాట్లాడతానులే. ముందు మా వదినమ్మను ఒప్పించి ఆ తర్వాత విజయశాంతిని కూడా ఒప్పించి ఇద్దరిని తీసుకొస్తాను. దుర్గ కోపం చూస్తే వస్తుందన్న నమ్మకం అయితే నాకు లేదురా. వదినమ్మ మీద నమ్మకం లేదు, నా మీద నమ్మకం ఉండదు కదా. ఆడ పోయేది నీ తమ్ముడు అంటే నేను. విజయశాంతి మెడలో తాళి కట్టేసినానని వదినమ్మ నిన్ను ఈడ్చిపెట్టేసి ఉండదు కదా. అట్లా ఉంటే నేనట్ట చూస్తా ఊరుకుంటాను. మీరిద్దరూ బాగుండాలనా? మీరు బాగుంటేనే కదా మేం బాగుంటాం. సర్లేరా, ముందైతే నువ్వు వెళ్ళరా. విజయశాంతికి అర్థమయ్యేలా చెప్పు. విజయశాంతికి అర్థమయ్యేలా చెప్తున్నా, మా వదినమ్మకి అర్థమయ్యేలా చెప్తున్నా. ఈ సంగతి నాకు ఇడిచిపెట్టు, నేను చూసుకుంటాను. చూసావా అత్త, అర్జున్ బాబు తమ్ముడికి ఎలాంటి సలహాలు ఇస్తున్నాడో? వాళ్ళ ఆలోచనలంతా అలాగే ఉంటాయి. ఆ తండ్రి బిడ్డలే కదా, మనం ఆలోచించినట్లు వాళ్ళెందుకు ఆలోచిస్తారు? మరిప్పుడేం చేద్దామత్తా? విన్నావు కదా, ఆ విజయశాంతి కూడా ఈ ఇంటి కోడలే. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత తను ఎక్కడో ఉండడమేంటి, వెళ్లి తీసుకురా అని చెప్పి అది ఇది అని సలహాలిస్తున్నాడు అర్జున్ బాబా. అన్న మాట కాదనలేక తమ్ముడు గారేమో తీసుకురావడానికి వెళ్ళాడు. విజయశాంతి ఇక్కడికి వచ్చిందంటే ప్రమాదం.
అక్క ఒక్కతుంటేనే మనం తట్టుకోలేకపోతున్నాం. ఆ అక్క కంటే ఒక 4 ఆకులు ఎక్కువే చదివింది ఆ విజయశాంతి. పైగా చదువుకున్నది. అది కాని ఇక్కడికి వచ్చిందంటే ఖచ్చితంగా ఇంటి మీద పెత్తనం మొత్తం అక్క చెల్లెళ్ళే తీసుకుంటారు. వాళ్ళు పెత్తనం తీసుకోవడం తర్వాత అత్త. విజయశాంత్ అనేది ఇంట్లో అడుగు పెట్టిందంటే రావడం మనం అసలు ఇంట్లోనే లేకుండా చేస్తుంది. మన ముందున్నది ఒకే ఒక్క దారి. ఆ విజయశాంతి అనే దాన్ని ఇక్కడికి రాకుండా చేయగలగాలి. అసలు ఈ తలనొప్పంతా ఏంటత్తా? విజయశాంతి మెళ్ళో తాళి కట్టాడు. ఆ అన్నపూర్ణ రచ్చ చేస్తే 2 కుటుంబాల మధ్య పెద్ద గొడవ అవుతుంది. చివరికి ఆ దుర్గతో సహా ఫ్యామిలీ మొత్తాన్ని మెడపెట్టి బయటికి గెంటేస్తారు అనుకుంటే అందరూ అలా సైలెంట్ అయిపోయారేంటి? వీళ్ల మంచితనాలు, వీళ్ల ఆత్మాభిమానాలు, సమాజంలో వీళ్లకుండే గౌరవాలు కొన్నాటికి అడ్డొస్తూ ఉంటాయి. అందువల్లే అందరి ముందు వీళ్లేం మాట్లాడలేరు. అన్నపూర్ణ వదిన ఆవేశపడినా అది 4 గోడల మధ్య తప్ప 10 మందిలో తనేం మాట్లాడలేదు. ఎందుకంటే అన్నకు ఎక్కడ చెడ్డ పేరొస్తుందోనని తన భయం. సరే, మరి మన తక్షణ కర్తవ్యం ఏంటి? విజయశాంతి అనేది మన ఇంటికి రాకూడదు. అదొచ్చింది అంటే మనం ఇక్కడ ఉండనివ్వదు. విజయశాంతి రాకుండా మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దామత్తా? ఆ విజయశాంతిని వీడు తన భార్యగా ఒప్పుకున్నా, వదిన బావ తనని కోడలిగా అంగీకరించినా అత్తారింటికి పంపించడానికి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. వీళ్ళకి ఆస్తులు ఎక్కువ, వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ. ఆ ఆత్మాభిమానాల్ని అడ్డుపెట్టుకుని దాన్ని అత్తారింటి గడప తొక్కనివ్వకుండా చేయాలి.